ఈ ఆయిల్ వల్ల దేవాలయాల్లో పూజారులకు అస్వస్థత గురవుతున్నారు. అదేవిధంగా ఇళ్లలో ఉన్న ఆడవాళ్లకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. గతంలో మా మల్లికార్జున స్వామి డోను ముక్తేశ్వరాలయ ప్రధాన అర్చకులు ఈ నూనె వల్ల ఊదిబత్తుల వల్ల తన అనారోగ్యానికి గురయ్యి డోన్లో ఆచార్య హాస్పిటల్కి పోవడం జరిగింది. అయ్యా నువ్వు ఆ రోజు ఆచార్య హాస్పిటల్కి పోయినావు కదా, ఏమైంది? ఎందుకయ్యా నీకు అది అయినది ఆరోగ్యం? నూనె ఈ నూనెలు ఈ పొగ విపరీతమైన పొగ ద్వారా పూజారి ప్రధాన అర్చకులు ఇలా నిత్యము ప్రతిరోజు తన కర్తవ్యం కుటుంబ భారాన్ని కూడా పక్కన పెట్టి దేవాలయం కోసమే నిత్యం పూజలు చేస్తున్న ప్రధాన అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి అస్వస్థతకు గురయ్యి ఆయన వెంబడి నేను కూడా పోయినాను. వాసుదేవ ఆచార్య దగ్గర దాదాపు 3,000 రూపాయలు బిల్లు కూడా కావడం జరిగింది. డాక్టర్ సలహా ఏమంటే కల్తీ నూనెలు అగరబత్తులను దూరం పెట్టి మీరు ఉండాలా, దానివల్లనే ఈ యొక్క అనారోగ్యానికి గురి కావడం జరిగిందని చెప్పి తెలియజేసినాడు. ఈ దాదాపు 12-13 మంది పూజారులు తాలూకా లెవెల్లో మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. పూజిత ఆయిల్ అనేది ఒకసారి పరిశీలన చేయాలా, దాంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా, లేకపోతే విష పదార్థాలు ఏమైనా ఉన్నాయా, ఒకసారి ఇంట్లో దీపం వెలిగిస్తే ఇల్లు మొత్తం బూజు ఇదవుతుంది. నేను ఒక నూనె తీసుకుపోయి బాడీలు అఖండ జ్యోతి పెడితే తెల్లవారి లోపల మొత్తము తెల్లగా ఉన్న గోడలన్నీ నలుపు అయినాయి. దాంతోపాటు నేను కూడా అస్వస్థకు గురి కావడం జరిగింది. కనుక వెంటనే ఆయిల్ కానీ ఈ మిగతా వస్తువులు ధూపదీపానికి సంబంధించిన వస్తువులు ఏమన్నా ఉంటే అవి పరిశీలన చేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ప్రజా ఆరోగ్య డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడప్పుడు నూనెలను తినే ఆహారంగా కూడా వాడే పూజా ఆయిల్ కూడా పరిశీలించాలా. దాదాపు 15-20 మంది ఆడవాళ్ళు కూడా మాకు తెలియజేయడం జరిగింది. కనుక పూజిత బ్రాండ్ ఆయిల్ని ఒకసారి అధికారులు పరిశీలన చేసి దీంట్లో లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకోమని చెప్పి వర్తక వ్యాపారస్తులకు తెలియజేస్తూ వెంటనే ఈ పూజిత ఆయిల్ని బ్యాన్ చేయాలని చెప్పి సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు గౌడ్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి శ్వాసకోశ వ్యాధి వస్తే దానివల్ల జీవితాంతం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. దానికి ఆపరేషన్లు లేవు, హార్ట్ ఆపరేషన్ ఉంది, ఆ తర్వాత కిడ్నీ ఆపరేషన్లు ఉన్నాయి. కానీ శ్వాసకోశ వ్యాధులకు లివర్ ఇటువంటివి చెడిపోతే క్యాన్సర్ బారిన పడే పరిస్థితి కూడా ఉంది. కనుక ఇప్పుడే దయచేసి పూజారికి నాకు కూడా జరిగిన దీన్ని మీకు దృష్టి చేస్తున్నాను. వెంటనే ఈ ఆయిల్ని దయచేసి వినియోగదారులు ప్రజలు పూజారులు ఎవరు ఈ ఆయిల్ వాడకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా మసీదులకు చర్చిలకు 5,000 డబ్బులనే ఇస్తుంది. వాళ్ళకైతే దీపం ఉండదు, నూనె ఉండదు, ఏముండదు. వాళ్ళ అనారోగ్యానికి గురిగారు. ఈ హిందూ దేవాదాయ పూజలకు 5,000 కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కనుక దయచేసి ఈ 5,000 ఇస్తే ఇటువంటి రోగాలకు బారిన పడినప్పుడు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలా శ్రీరాములు గారు, తర్వాత చించనగుడి వెంకటేశ్వర్లు గారు, ఆదినారాయణ గారు వచ్చి వాళ్ళు కూడా మాకు ఇటువంటి సమస్యలు తలెత్తకూడదని చెప్పి వాళ్ళు మాకు సంఘీభావన తెలిపినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు చైతన్యించిన రాము గారికి కూడా ఉత్తమ ఇది భక్తుడుగా ఆయన మాకు ఈ కార్యక్రమాన్ని చైతన్యించినందుకు దయచేసి ఒకసారి పూజిత ఆయన చూసి కొనుగోలు చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.